సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. క్రిస్మస్ పండుగ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాస్టర్లకు బట్టలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. కానుకలు ఇవ్వడం వేల ఏళ్లుగా ఆనవాయితీగా వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు దుస్తులు పంపిణీ చేసింది. పండుగల సమయంలో మతం లేదా కులంతో సంబంధం లేకుండా ఉగాది పండుగ సమయంలో పండిట్లకు మరియు రంజాన్ సందర్భంగా ఇమాములు మరియు ముజిన్లకు దుస్తులు పంపిణీ చేయబడింది. వేల సంవత్సరాలుగా ఒక సాంప్రదాయం ఉంది. పండుగలప్పుడు, పర్వదినాలప్పుడు మనకు కావలసిన వాళ్లకు, కుటుంబ సభ్యులకు లేదా మన కోసం పనిచేసే వాళ్లకు, మన గురించి మంచిగా ఆలోచించే వాళ్లకు ఇంటికి పిలిచి బట్టలు పెట్టే సాంప్రదాయం ఒకటి ఈ గడ్డ మీద ఎన్నో వేల సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. ఆ సంప్రదాయాన్ని అనుసరించే గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా క్రిస్మస్ పర్వదినాన క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని క్రిస్టియన్ సోదరులు పాస్టర్లకు బట్టలు పెట్టిన కార్యక్రమం ఆ రోజు చేసినాము. అలాగే ఉగాది పర్వదినాన మన దేవాలయాల్లో పూజలు చేసే అర్చక స్వాములకు, అలాగే రంజాన్ పర్వదినాన మసీదుల్లో మౌజన్లకు వాళ్ళకు కూడా ఆ రోజు నేను బట్టలు ఇచ్చే సాంప్రదాయం ఆ రోజు కొనసాగింది. బట్టలు ఇస్తున్నాము అంటే వాళ్ళందరూ కూడా మన కుటుంబ సభ్యుల్లాగా భావిస్తున్నామని. ఈ సాంప్రదాయాన్ని మళ్ళీ కొనసాగించాలని చెప్పి ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి పండుగ మనకు క్రిస్మస్ పండుగ వచ్చింది. కాబట్టి మన పాస్టర్లందరికీ కూడా పిలిచి వారికి గౌరవించి నమస్కరించి బట్టలు పెట్టడం జరిగింది. ఇదివరకు చెప్పినట్టుగా బట్టలు పెట్టడం అంటే ఏదో మనం ఇస్తున్నట్టు కాదు, వాళ్ళు తీసుకుంటున్నట్టు కాదు. మన కుటుంబ సభ్యులుగా గౌరవిస్తున్నట్టు, వాళ్ళు మనల్ని దీవిస్తున్నట్టు, వాళ్ళ దీవెనలు మనం పొందుతున్నట్టు. కాబట్టి ఈ సంప్రదాయాన్ని కొనసాగింపుగా ఈరోజు వాళ్ళందరినీ కూడా పిలిచి బట్టలు ఇవ్వడం జరిగింది. మన రాజ్యాంగంలో అన్ని మతాలు, అన్ని కులాలను సమానంగా చూసే రాజ్యాంగం మనం రాసుకున్నాం. ఎవరు పెద్ద కాదు, ఎవరు చిన్న కాదు. ఎవరి మత స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. చట్టాన్ని అనుసరించి అందరూ కూడా రాజ్యాంగానికి లోబడి ఎవరి సాంప్రదాయాలను వాళ్ళు అనుసరించే హక్కు, రాజ్యాంగబద్ధమైన హక్కు మనకు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిండ్రు. కాబట్టి మహబూబ్ నగర్ పట్టణంలో అన్ని మతాలను అనుసరించే వాళ్ళు, అన్ని ధర్మ పద్ధతులను అనుసరించే వాళ్ళు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఎవరి పద్ధతిని వాళ్ళు ఆచరించుకుంటూ స్నేహపూర్వకంగా మెలగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అందుకే ఈ సాంప్రదాయాన్ని, ఆ రాజ్యాంగాన్ని గౌరవించే వాటిలలో ప్రజాప్రతినిధిగా మేము ఉంటాం. కాబట్టి ఆ స్ఫూర్తిని తీసుకొని ఈరోజు మన క్రిస్టియన్ సోదరులకు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. తర్వాత ఉగాది రోజు, ఉగాది పండుగ పురస్కరించుకొని మన అర్చక స్వాములకు కూడా ఇదే రీతిన సత్కరించుకొని గౌరవించుకుంటాం. రంజాన్ పండుగప్పుడు మౌజన్లను కూడా ఇదే రీతిగా సత్కరించుకొని గౌరవించుకుంటాం.